శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకరంలో చూసుకుంటే ఎటువంటి గ్రహం లేకపోయినప్పటికీ ఇక్కడ కుటుంబ స్థానంలో రాహు, తృతీయ స్థానంలో శనీశ్వరుడు, అంటే కుటుంబం అంటే 2 ఏళ్ళు, తృతీయ స్థానం 3 ఏళ్ళు. అలాగే పంచమంలో చూస్తే కుజుడు, షష్ఠ స్థానంలో చూసుకుంటే రవి, అంటే వరుసగా 4 పాపగ్రహాలు కనిపిస్తున్నాయి. సప్తమంలో మాత్రం శుభగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. 3 శుభగ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి. అష్టంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆరోగ్య విషయం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ రవి ఉన్నాడు, పంచమంలో కుజుడు. ఈ రకంగా ఉండడం వల్ల ఆర్థికంగా మనం చూసుకుంటే బలోపేతం ఏమవుతుందా అంటే ఈ మకరానికి రాజ్యస్థానం అయినటువంటి తులారాశి మీద విశేషంగా ఏమైనా గ్రహ దృష్టి పడిందా అంటే ఏ గ్రహ దృష్టి అక్కడ మనకు కనిపించట్లేదు. ఒక కనీసం కుజుడిది కానీ శనిది కానీ ఎవరిదైనా పడిందంటే ఎవరికి కనిపించట్లేదు. అంటే రాజ్యం చక్కగా ఉంది అంచేత ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎలా జరుగుతుందో అదే విధంగా జరుగుతూ ఇంకా 5% ప్రాఫిట్లోనే వెళ్తుంది తప్ప నష్టపోయే అవకాశాలు ఏమి కనిపించట్లేదు ఉద్యోగరీత్యా. అలా వ్యాపారంలో కూడా జరుగుతున్నట్టుగా ఉంటుంది తప్ప పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ ఏమి ఉండదు. ఫైనాన్షియలీ మహా 2-5% బెనిఫిట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. వివాహం చాలా కాలంలో జరిగిన వాళ్ళకి వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అలాగే గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ, ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు కూడా ఈ సరైన సమయం మీకు బ్యాంకు నుండి కూడా లోన్ వచ్చే అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. తర్వాత మనం కట్టుకుంటే అది వేరే విషయం కానీ ముందు లోన్ అయితే మీకు వచ్చే అవకాశాలు అయితే చేయండి. ప్రయత్నం లోపం లేకుండా ఖచ్చితంగా వస్తుందన్నమాట. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే ఐరన్ కోరు, అలాగే స్క్రాప్ బిజినెస్, డయాగ్నోస్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు, అదేవిధంగా మనం చూసుకుంటే మైన్స్ సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళందరికీ కూడా కొంత బెనిఫిషియల్గా ఎక్కువగా కనబడుతుంది. ఇలాగా ఇక రాజకీయ రంగం, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కొంచెం ఒక అడుగు ముందుకు వేయచ్చు. కొంత నామినేటెడ్ పోస్టులు ఆడదంటాం కదా, అలాగే ఒక గుర్తింపు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కనబడే అవకాశం ఉంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి కూడా ఐడెంటిటీ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంవత్సరం స్పెషల్గా ఈ 15 రోజులు దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అది జరిగే అవకాశాలు ఉంటాయి. మంత్రమే శరణ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఈ మకరానికి ఆల్మోస్ట్ 6వ ఇంట్లో రవి ఉండడం, రవి మకర రాశికి శని అధిపతి, రవి అక్కడ ఉండడం 6వ ఇంట్లోని, ఇవి ఇద్దరికి పడకపోవడం, ఇవంతా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది. కాబట్టి దానికి ఏమవుతుంది అనేసరికి ఈ మెడ వెనక భాగంని భుజాల దగ్గర బోన్స్ సంబంధించిన పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అలాగే మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటే వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.